విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. సో ఏఐ ఈజ్ ద న్యూ కూల్ థింగ్. Okay. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏదైతే టెక్నాలజీ వచ్చిందో చాట్ జీపీటీ, మిడ్ జర్నీ, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ సినిమా కోసం మేము వాడుకున్నాము. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద పోస్టర్స్ దట్ వీ బీన్ సీయింగ్, సో పోస్టర్స్ దగ్గర నుంచి మ్యూజిక్లో కానీ చాలా ప్లేసెస్లో మేము ఏఐని వాడుతూ వచ్చాము ఈ సినిమాకి. సో మీరు మూవీ చూసినప్పుడు కూడా అంటే ఒకసారి సినిమా చూసిన తర్వాత నేను డిస్కస్ చేయగలుగుతాను. సో ఈ ప్లేసెస్లో ఇది వాడామన్నది. సో యా, దట్స్ ఇట్ సార్. And how it will enhance the cinematic innovation, sir? థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రశాంత్, దిస్ Sir. ఇస్ లక్ష్మీనారాయణ. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ ఇట్లాంటి సినిమాలు విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి వాళ్ళందరూ కూడా భుజాన్ని ఎత్తుకొని సక్సెస్ చేశారు. ఇప్పుడు మీరు అదే కాన్సెప్ట్తో పోతున్నట్టు అనిపిస్తుంది, కరెక్టేనా? వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు సార్, ఈయనకి తెలీదు. ఇది చాలా అసలు మేము ఎవరికి ఫోన్ చేయటం కానీ మేము ఎవరు రీచ్ అవటం కానీ అసలు ఎప్పుడు జరగలేదండి. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చెప్పింది కూడా దిస్ ఈజ్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వాళ్ళు వస్తానని అనలేదండి. అసలు వాళ్ళు వస్తాననలా. నేను అన్నాను ఇంకా ఎక్కువ మందికి కావాలంటే అయితే 10 మందికి తెలిసేలాగా ఒక మాట చెప్పండి, మీరు అందరికీ అందజేస్తున్నారు, మంచి పనే కదా అని చెప్పాం సార్. అంతకు మించి ఇందులో వేరే ఏ ఉద్దేశం లేదండి. అంటే కేవలం వాళ్ళు చూస్తే సరిపోతుందా మీ సినిమా? మిగతా వాళ్ళు చూడక్కర్లేదా? 100% చూడాలండి. అదేంటది అని నాకు అర్థం కాల మీరు అన్నది. నేను అక్షింతల మ్యాటర్ గురించి మాత్రమే చెప్తున్నానండి. అది వాళ్ళు వచ్చి వాళ్ళు అక్షింతలు ఇస్తాము అంటే రండి తప్పకుండా వచ్చి ఇవ్వండి అన్నాం. వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నట్టు చెప్పారండి, అంతే. బీజేపీ సపోర్ట్ ఉందా మీ వెనకాల ఏమైనా? ఇప్పుడు వరకు అయితే లేదు సార్, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉండొచ్చు డెఫినెట్గా. హాయ్ తేజ. హలో. ట్రైలర్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. Thank you, నేను అంటే మీరు అన్న వాట్ ఎవర్ క్రిటిసిజం ఏదైతే మిమ్మల్ని చిన్న హీరోగా చూస్తున్నారు కొంతమంది, నేను అనలేదండి. వాట్ ఎవర్ అంటున్నారో అఫ్ కోర్స్ అలాంటిది ఒకటి వింటున్నాం, ఐ అగ్రీ విత్ దాట్. బట్ కాకపోతే అసలు మీరు చిన్న హీరో కాదు, ఒక పెద్ద హీరో, పెద్ద లీగ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి సినిమా ఒకటి భుజాల మీద వేసుకున్నప్పుడు మీ క్యాలిబర్ నెక్స్ట్ లెవెల్లో చూపించాలి. సో ఆ క్యాలిబర్ చూపించడానికి వాట్ హోంవర్క్ యూ డిడ్ ఫర్ హనుమాన్? ఆ హోంవర్క్ మ్యాటర్ కూడా చెప్తాను, కానీ నేను ఇలాగా అలా అవ్వాలి అనేది నా ఉద్దేశం అసలు కాదండి. నాకు ఎప్పుడు కూడా నేను ఇంత పెద్దగా అయిపోవాలి, అంత పెద్దగా అయిపోవాలి, ఇది అసలు ఉద్దేశమే కాదు. ఉంటే నేను క్యారెక్టర్లు చేసుకుంటూ రానండి. పెద్దగా అయ్యాక కూడా నేనేదో హీరో అయిపోదామని బయలుదేరి ఉండేవాడిని. అలా నేను చేయలేదు. మీరు చూసుంటే ఓబేబీ చేశాను, ఆ తర్వాత కూడా దేర్ వర్ కపుల్ ఆఫ్ టాక్స్, ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలు అవన్నీ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉన్నా, ఇవాళ కూడా రెడీగా ఉంటా. నిజంగా మంచి కథ వచ్చి నన్ను కొత్తగా చూపించగలుగుతా, నేను కొత్తగా కనిపిస్తాను అంటే డెఫినెట్గా రెడీగా ఉంటా. అండ్ ఈ సినిమాకి వచ్చి మీరు హోంవర్క్ అని ఏదైతే అన్నారో, ఫిజికల్గా చేసిన హోంవర్కే ఎక్కువ అండి. అంటే యాక్టింగ్ వైజ్ ఏదో చేసామని నేను చెప్పను, కానీ ఫిజికల్గా చాలా స్ట్రెయినియస్ ఫిల్మ్ టు మేక్. ఫైట్స్ కానీ యాక్షన్ కానీ ఓ 2-3 రెగ్యులర్ మామూలు రకమైన సినిమాల్లో ఒక 2-3 సినిమాల్లో ఎంతైతే యాక్షన్ ఉంటుందో అంత ఈ ఒక్క సినిమాలో ఉంటుందండి. అవి కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, మనం హాఫ్ డే చేసిన వరకు కనిపించవు అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి, చాలా కష్టపడి చేసామండి. బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి చేస్తారంటారు కదా, అలా ప్రతిరోజు ఏదో ఒక చోట ఎక్కడో అక్కడ ఏదో ఒక దెబ్బ, ఏదో ఒక బ్లడ్ ప్రతిరోజు జరిగిందండి. బట్ అదంతా ఇష్టపడి చేశాం కాబట్టి, నేను అసలు చెప్పేవాడిని కదా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇష్టపడి చేశాం కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రశాంత్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వన్ మోర్ క్వశ్చన్ టు యూ. అయితే ఇక్కడ సార్ ఇప్పుడు ఆదిపురుష్ గ్రాఫిక్స్ కంపారిజన్ ఇవన్నీ వస్తున్నాయి. అయితే నేనేమంటా అంటే ఆదిపురుష్ గ్రాఫిక్స్ అయినా ఏ సినిమా గ్రాఫిక్స్ అయినా ఫ్రేమ్ క్వాలిటీ, రియలిస్టిక్ క్వాలిటీ గురించి మాట్లాడలేదు. అది ఆ స్టేజ్ దాటేస్తాం మనం. అందరూ రియలిజం బాగా చూపిస్తున్నారు ఈ మధ్యన. బట్ గ్రాఫిక్స్ సినిమాలు వచ్చేపాటికి ఫిజిక్స్ లాస్ని డిఫై చేయకుండా అవి కామెడీగా ఉంటున్నాయి. యాంటీ గ్రావిటీ క్లబ్లో వెళ్తున్నాయి అన్ని యాక్షన్ సీక్వెన్సెస్. కానీ ఎంత సూపర్ హీరో అయినా కూడా యూ షుడ్ ఒబే ద ఫిజిక్స్ లాస్ వెన్ డిజైనింగ్ సమ్ యాక్షన్ సీక్వెన్స్. సో మీరు అలాంటి కేర్ ఎంతవరకు తీసుకున్నారు ఈ సినిమాలో? అంటే ఒక ఊడని వేసి ఒక హెలికాప్టర్ని లాగడం అనేది అఫ్కోర్స్ హీరోని బలవంతుడిగా చూపించినప్పుడు, పవర్ వచ్చినప్పుడు దట్స్ పాసిబుల్. బట్ స్టిల్ ఊడనేసి హెలికాప్టర్ని లాగడం అనే దాంట్లో ఒక సైన్స్ తాలూకు బిలీవబిలిటీ కూడా ఉండాలన్నమాట. అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్. వాట్ ఎవర్ విండ్ పవర్, ఆయన పవర్ అన్నీ బిలీవబుల్గా అనిపించాలి మనకి. అనిపించడానికి ఏం హోంవర్క్ చేశారు మీరు? సార్ మీరు చెప్పేది 100% రైట్. ఈ సినిమా ఆ సీక్వెన్స్లో కూడా తేజ చాలా సింపుల్గా వేసి ఇలా లాగాడు. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో అది డ్రాగ్ చేస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, దెబ్బలు తగులుతూ ఉంటాయి, తనకు బలం ఉంది. బట్ తనకి కూడా ఫిజిక్స్ అనేది ఫిజిక్సే కదా, సూపర్ హీరో కన్నా ఎవరికన్నా ఫిజిక్సే. సో అది లాగుతున్నప్పుడు తను కూడా వెళ్ళిపోతూ ఉంటాడు, జారిపోతూ ఉంటాడు, సో మళ్ళీ ఎగురుతూ ఉంటాడు. సో ఆ ఎఫర్ట్ అనేది చాలా ఉంటుంది. సో నేను కూడా సైన్స్ స్టూడెంట్నే, ఫిజిక్స్లో నాకు 98 వచ్చినాయి.
సో డెఫినెట్గా ఎంత తెలుగు సినిమా స్టాండర్డ్కి చూస్తే కనుక తెలుగు సినిమా ఫిజిక్స్ కన్నా బెటర్ ఫిజిక్సే చేశాను సార్. బట్ సూపర్ హీరో అంటున్నాం కాబట్టి, హనుమంతుడు అంటున్నాం కాబట్టి ఆ లిబర్టీ అనేది కొన్ని ప్లేసెస్లో తీసుకున్నాం. బట్ ఓవరాల్గా మీరు చూస్తున్నప్పుడు మాత్రం అయితే అన్బిలీవబుల్గా అయితే అనిపించదు డెఫినెట్గా. ఐ కెన్ గ్యారంటీ దట్. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.